హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ఎగ్ కర్రీ చేయబోతున్నాను అన్నమాట. సో మనం ఫస్ట్ ఆనియన్స్ని వాష్ చేసుకోవాలి. వాటర్లో నానబెట్టేసుకుంటూ కాసేపు అయ్యాక కట్ చేసేసుకోండి సన్నగా. మళ్ళీ దీన్ని 5 minutes అయిపోయాక నేను గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకుంటాను ఇప్పుడు. సో నేను ఇప్పుడు కళాయి పెట్టేస్తున్నా. దాంట్లో 2 spoons ఆయిల్ వేసుకుంటున్నా. మీకు తగినంత ఆయిల్ వేసుకోండి ఆనియన్స్కి, సో ఫ్రై అయ్యేటట్టు. ఇప్పుడు నేను జీలకర్ర వేస్తున్నా. సో జీలకర్ర అయిపోయాక మనం ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేద్దాం. నేనంటే వేసేస్తున్నా. సో నాకు ఆయిల్ అనేది బాగా ఉండాలని చెప్పి ఆనియన్స్ తగ్గట్టు ఆయిల్ వేసుకున్నాను. సో మీరు అలాగే వేసుకోండి, దాంట్లో ఎలాంటి మెన్షన్ లేదు. మీకు ఆనియన్స్ తగ్గినట్టే ఆయిల్ వేసుకోండి. సో మీరు ఇలా మిక్స్ చేసేయండి. కాసేపు అయ్యాక దాన్ని మూత పెట్టేసి 5 minutes అయ్యాక తీసేయండి. సో కొంచెం ఆనియన్స్ కలర్ మారాక మీరు మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు కలుపుతున్నట్టు మళ్ళీ నేను మూత పెట్టేస్తున్నాను, కొంచెం ఆనియన్స్ ఇంకా బాగా ఫ్రై అవ్వడం కోసం. సో ఇలా అయ్యాక నేను టర్మరిక్ యాడ్ చేస్తున్నాను, మిక్స్ చేసేస్తున్నా. సో ఇలా మిక్స్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు, ఎందుకంటే అప్పుడు ఆనియన్స్ అనేవి మరీ మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి బాగా మిక్స్ చేస్తున్నా. ఇలాగే కంటిన్యూస్ కలుపుతూ ఉండండి 4 to 5 minutes వరకు. అయిపోయాక మళ్ళీ నేను మూత పెట్టేసి 5 minutes అయ్యాక నేను ఓపెన్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ ఇలా అయిపోయాక మీరు ఏం చేయాలంటే, నేను ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను, అదే రెడ్ చిల్లీస్ తీసుకుంటాను అనమాట. ఎందుకంటే కొంచెం కారంగా ఉండాలి కాబట్టి. సో రెడ్ చిల్లీస్ తీసుకుంటున్నా. ఇలా మిక్స్ చేయండి 2 minutes వరకు. మళ్ళీ ఇంకోసారి మూత పెట్టండి, ఎందుకంటే ఆనియన్స్ ఇంకా బాగా కుక్ అవ్వాలి కాబట్టి. సో మళ్ళీ ఓపెన్ చేశాక మసాలాస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నా. సో మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి, ఇలాంటిది నో మెన్షన్. సో ఇప్పుడు నేను కారం యాడ్ చేసుకుంటున్నా. నాకు స్పైస్ ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటున్నాను. మీకు తక్కువ నచ్చకపోతే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను గరం మసాలా వేసుకుంటున్నా. ఎక్కువ గరం మసాలా అయితే ఎక్కువ ఫ్లేవర్ వచ్చేస్తుంది, సో తక్కువ వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేశాక కాసేపు అయ్యాక మీరు అలాగే మూత పెట్టేయండి. 5 minutes వరకు ఓపెన్ చేయొద్దు. మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేశాక దాన్ని బాగా కలిపాక మీరు ఇప్పుడు తీసుకున్న 3 eggs, నేనైతే 3 eggs తీసుకున్నా. ఆ 3 eggsని వాడితే మీరు 2 eggs అని వాడుకోవచ్చు. 3 eggs నేను క్యాచ్ చేసి వేస్తున్నా. ఇప్పుడు దాన్ని గట్టిగా మిక్స్ చేసుకోండి. మీరు ఎంత ఫాస్ట్గా మిక్స్ చేస్తారో అప్పుడే అంత ఫాస్ట్గా అది తయారైపోతుందండి. హై ఫ్లేమ్లో పెట్టండి. ఇలాంటి టైంలో హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు మీరు మిక్స్ చేస్తున్నప్పుడు అది ఆనియన్స్తో పాటు స్ప్లిట్ అయిపోయి మంచిగా కొంచెం బాగా వస్తుంది. సో మీరు ఫాస్ట్గా ఎంత హీట్ ఉంటే ఎంత ఫాస్ట్గా కలిపితేనే అది తొందరగా రెడీ అయిపోద్దండి. సో మీరు చూస్తున్నట్టు నేను అంత ఫాస్ట్గా కలిపానండి. సో యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇలాగే ట్రై చేయండి. సో అది పొడిగా అయ్యేంత వరకు మీరు దాన్ని కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపేసాక మీరు చూడండి, నాది మొత్తం విడిపోయింది. సో మీరు ఇలాగే చేయాలి. మూత పెట్టేసి 5 minutes అయ్యాక ఓపెన్ చేసి చూస్తే మీరు కర్రీ రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు తినడానికి రెడీ అయిపోయినట్టే. మీకు బాగుంటే నచ్చితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు